విషయం కూడా మనకందరికీ కూడా తెలుసును. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాలన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడునని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 17 మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలా అని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన 2021 అక్టోబర్ 3వ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత 2022వ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా చేయించాలా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టీటీడీ పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు
అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు 2.5 కోట్లు 2 కోట్లు ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరికరాలన్నింటినీ తీసుకొని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టీటీడీ యాజమాన్యంలో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా 2021 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ 3 ఏళ్ల సమయంలో 3,000కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. 2022 డిసెంబర్ నెలలో గుండె మార్పిళ్లకు సంబంధించి మొదలుపెట్టినటువంటి ఆ విభాగంలో కేవలం 1.5 సంవత్సరాల కాలంలోనే 15 గుండె మార్పిడి ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వందైతే దానికోసమని ఆ రకంగా గుండె మార్పిళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారే ఇంటర్ఫియర్ అయి ప్రత్యేక హెలికాప్టర్లు ఆ గుండెను తీసుకుని రావటానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు అన్నీ ఇన్ని కావు. అందుకే ఆ 1.5 సంవత్సర కాలంలోనే 15కు పైగా గుండె మార్పిళ్లు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేవలం 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు వీళ్లు. ఆనాడు మేము 3,000గా ఓపెన్ హార్ట్ బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 320 కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. మిగతా 20% పనులు 1.5 సంవత్సరాల కాలంగా నత్తనడుకున జరుగుతున్నాయి. కేవలం కార్డియాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా న్యూరాలజీ అన్ని రకాలైనటువంటి విభాగాలు తిరుపతిలో సూపర్ స్పెషలైజేషన్ ఉండాలి. తిరుపతిలో చిన్నపిల్లలకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1.5 సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది. దాదాపు 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి 320 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 6 అంతస్తులలో దాదాపు 15 విభాగాలు, అందులో న్యూరాలజీ, అనేక నెఫ్రాలజీ, అనేక రకాల గ్యాస్ట్రోఎంట్రాసిస్, అనేక రకాలైనటువంటి విభాగాలు 15కు పైగా విభాగాలతో నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చిమ్మినటువంటి విషవాయువు ఇప్పటికీ కూడా చిమ్ముతూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదర్శవంతమైనటువంటి పాలనకు అంతకంటే ఒక ఉదాహరణ మరొకటి లేదు. అలాగే రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలి. అది 300 పడకల సామర్థ్యంతో నిర్మించినదైతే ఈ రోజున 1,200 మందికి పైగా కిటకిటలాడుతూ పడకలు బయట కూడా వేసేటువంటి పరిస్థితికి వస్తే దాన్ని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు, దీన్ని ఆధునీకరించండి అని ఆయన చెప్పినటువంటి ఆదేశాల అనుసారం మేము అధికారంలో ఉండగా 200 కోట్ల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రిని మొత్తము కూడా 3 ఫేసెస్ లో ఆధునీకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని దానికి టెండర్లను కూడా ఆహ్వానించటమే కాకుండా ఆ ఒత్తిడి తగ్గించటం కోసమని
ప్రత్యేకంగా న్యూరాలజీకి ఒక బ్లాకు, కార్డియాలజీకి ఒక బ్లాకు మేము నిర్ణయం తీసుకొని దానికి టెండర్లు కూడా వదిలి దాని మీద ఇదిగోండి ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఆ న్యూరాలజీకి సంబంధించి కార్డియాలజీకి సంబంధించి మేము తీసుకున్నటువంటి నిర్ణయం వలన వచ్చినటువంటి ఈ బిల్డింగ్. దీని మీద ఈ టీటీడీ అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారు స్విమ్స్ ఆసుపత్రి నిర్వహణ టీటీడీ ఎందుకు చేయాలయా? స్పష్టంగా ఇది ఉన్నది ఆయన మాట్లాడినటువంటి మాటలు. అవసరం లేదు అని ఈ నిర్మాణ పనులన్నీ కూడా స్విమ్స్ ఆధునీకరణని కొత్తగా మేము మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. స్విమ్స్ ఆధ్వర్యంలో కొత్తగా క్యాన్సర్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం కూడా చేయటం జరిగింది. వీటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ కాంట్రాక్టర్లకి మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిదిమేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు. మా హయాంలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రుయా హాస్పిటల్లో ఏర్పాటు చేయటం జరిగింది. అధునాతనమైనటువంటి వాళ్లకు కావలసినటువంటి హాస్టల్ సౌకర్యాలను మెడికల్ విద్యార్థులకి, లెక్చరర్లకి, వీళ్ళకందరికీ కూడా హాస్టల్ నిర్మాణ భవనాలను కూడా నిర్మించటం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన విద్యార్థుల హాస్టల్ ని మేము ఓపెన్ కూడా చేసేయటం జరిగింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా మీద విషంతోనే, ఆ గరళంతో చిమ్మి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి ఈ రోజున పనులను సరిగ్గా నిర్వహించకుండా మా మీద కోపంతో, మా మీద అవినీతి ఆరోపణలు వేయటం ద్వారా ఆ కాంట్రాక్టర్లను బెదిరించటమే కాకుండా మేం చేసినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తాయని నత్తనడకన సాగిస్తున్నటువంటి ఘనత ఈనాటి ప్రభుత్వంది అని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రుయా ఆసుపత్రిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభించటం కూడా జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి పనులను ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది కూడా. ఎస్వి మెడికల్ కాలేజీకి సంబంధించి దాదాపు 18 కోట్ల రూపాయల వ్యయంతో ఉమెన్స్ హాస్పిటల్ నిర్మాణంని కూడా మేము ప్రారంభించటం జరిగింది. కానీ ఈ పనులను కూడా ఈ ప్రభుత్వం నత్తనడకన కొనసాగిస్తున్నది. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఇలా ఉంటే మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆయన మీద ఆయన ఒక విషయాన్ని నింద మోపితే టీవీ5లోనూ ఇతర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్స్ లోనూ మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా, ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం.
అరే, ఒక విమర్శ చేసినప్పుడు అది సద్విమర్శ అయినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మంచిగా పాలన సాగించాలన్నటువంటి సద్బుద్ధి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఈ రోజున నేను ఫోటోల ఆధారంతో సహా చాలా స్పష్టంగా చూపించటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా ఉంటే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చిన్నతనంలోనే గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అని ఆయనకొచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కాలంలోనే 3,000 మందికి పైగా పిల్లలు బ్రతకగలిగినారు. 15 మంది గుండె మార్పిళ్లే చేసుకోగలిగినారు. స్విమ్స్ యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలా అన్నటువంటి అతి గొప్ప ఆలోచన ఆయన చేస్తే, కుత్సిత ఆలోచనలతో దాన్ని చిదిమేయాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానిది. అసలు ఆ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి టీటీడీ నేరుగా నిధుల్ని కాకుండా ఎంత గొప్ప ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కాలంగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఈఓగా ఉన్నప్పుడు ఈ ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము, ఆ తర్వాత అది దాదాపు ఎక్కువైనప్పటికీ కూడా ₹1 కోటి ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ ₹1 కోటి ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆదేశానుసారమే ఆ ₹350 కోట్ల ఖర్చు టీటీడీ మీద పడకుండా నేరుగా ఈ ₹1 కోటి డొనేషన్, ఒక శుక్రవారం మాత్రం ₹1.5 కోట్ల, మిగతా 6 రోజుల పాటు ₹1 కోటి డొనేషన్తో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉదయాస్తమాన సేవల యొక్క ఖాళీలను భర్తీ చేస్తూ ఈ ₹1 కోటి డొనేషన్తోనే ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం జరగాలని అక్కడ కూడా ఒక సదాశయం జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అవును మేము ఆయన అన్నట్టుగానే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం. రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేసేస్తామని, మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే, ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అని తెలియజేస్తున్నా. హాస్పిటల్ కూడా ఈరోజు చెప్పండి. స్విమ్స్ హాస్పిటల్ ని నిధులు ఇవ్వడానికి కూడా యొక్క జాతీయ స్థాయి అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ ఈ రోజు ₹1 కూడా కేటాయించుకోవడం ఈ విధంగా అసలు స్విమ్స్ ఆసుపత్రి నిర్మాణం యొక్క సంగతి దేవుడెరుగు. స్విమ్స్ కు టీటీడీ ఎందుకు ఖర్చు పెట్టాలా, స్విమ్స్ పెట్టాల్సిన పనేముందయ్యా అని అన్నటువంటి మనిషి ఆయన. అంటే మేము ఈ అభివృద్ధి చెయ్యాలా అనేటువంటి ఆలోచనల మీద నిప్పులు చెక్కుతూ ఆయన మా మీద అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా విషయాన్ని డైవర్ట్ చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి గుండె మార్పిడి అవసరాలను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి కూడా ఆయన చెయ్యండి అనే ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఆయన చేసినటువంటి గొప్ప